దేవునికి స్తోత్రములు. అందరికీ ప్రైజ్ అలాడ్. ఈ దినమున విజ్ఞాపన దినము. ఈ విజ్ఞాపన దినమున మనము మరి దేవుని సందులో వీలైన వారు ప్రార్థించాలి, లేదంటే లైవ్ లో కూడా ప్రార్థనలు ఏకీవించాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరము. విష్ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, దయగల రాజా, కృపగల దేవా, మీ వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్న మా ప్రభు, గడిచిన సంవత్సరం అంతా నీ కృపలు భద్రపరిచి మరొక నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింప చేసిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి విజ్ఞాపన దినమున మీ పాదములు చెంతకు వస్తున్నాం. నాయన నీ సన్నిధికి రాలేక మరి ఆ వీధులలో పరులలో ఉన్న బిడ్డలందరికీ కూడా నాయన మరి యొక్క లైవ్ లో పాల్గొని నిన్ను స్తుతించి నీ దీవెనలు పొందుకునే కృప భాగ్యం దయచేయమని మీ దయగల హస్తములకు అప్పగిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మా మధ్యలో మీరు నీ సహాయం చేయమని యేసు నామమున పేట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినమునికి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూసుకుందాం. అందరికీ ప్రైజ్ అలాడ్. విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సమయంలో ఈ దినమునకి ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనమును చదువుకుందాం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగము మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన హృదయం మీకు ఇస్తానంటున్నాడు. నూతన స్వభావమును కలిగ చేస్తానంటున్నాడు. పాత స్వభావము, పాత హృదయము అనగా అనేక లోకాశలతో కూడినటువంటి లోక స్వభావము కలిగినటువంటి ఒకవేళ హృదయం ఉన్న, ఆత్మ ఉన్న, మనస్సు ఉన్న అటువంటి వాటన్నిటి నుండి మీరు విడిపించి ఈ నూతన సంవత్సరంలో నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని కలగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రేమిన దేవుని ద్వారా మన యొక్క కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే మన హృదయము కానీ, లేక మన స్వభావము కానీ పాతది. కొన్నిసార్లు మనకు మనమే బాధపడుతూ ఉంటాం, మన నాలుకను మనమే ఖర్చుకుంటాం, మన ఏలు మన కంటిలో కూర్చుకుంటుంది, అనేక రకాలుగా మనలను మనమే గాయపరుచుకుంటాం కొన్నిసార్లు. అలాంటిది నిజంగా మన హృదయం కూడా మారక, ఎందుకు నేను ఇట్లా చేస్తున్నాను, ఎందుకు నాలో ఈ బాధ ఉంది, ఎందుకు నాలో ఈ బలహీనత ఉందని కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నూతన హృదయమును నేను మీకు ఇస్తాను, నూతన స్వభావమును కలగచేస్తానని అంటున్నాడు. ప్రేమిన దేవులారా, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కనుక అలాంటి ఎవరైనా పాత స్వభావం, పాత హృదయము, పాత మనసు, పాత స్వభావము కలిగినటువంటి వారు, దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావము కలిగిన వారు ఎవరైనా ఉంటా అంటే నిజంగా దేవుడు అంటూ ఉన్నాడు, కొత్త హృదయం, నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని కలిగజేస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ నూతన సంవత్సరములో ప్రతి ఒక్కరు కూడా నూతన హృదయం, నూతన స్వభావం కలిగి ఉండడానికి దేవుణ్ణి అడగండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. అందరం ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముల కారణముద్రమైన గొప్ప దేవ, మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నాయన, నోటి మాట చేత సమస్త సృష్టిని కలగచేసి నీ పోలిక చెప్పిన మానవులైన మమ్మల్ని అందరినీ ప్రభా, సమస్త మానవాళి కొరక ఈ లోకములోనికి వచ్చి ప్రభా ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవుడు గనక ప్రభా, అయ్యా నీ పునరుత్థానపు బలమును, శక్తిని ప్రభా, నీ జననమును జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతించే కృపనిచ్చినందుకు నీకు వందనాలు. 2025 సంవత్సరం అంతా కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని 12 మాసములు కాచి కాపాడారు నాయన. మరి ప్రత్యేకంగా 2026 సంవత్సరంలో మొదటి మాసము, మొదటి శుక్రవార దినం మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. మనము సంపూర్ణమైన భక్తి, మాన్యత కలిగి సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తమై మనుషులందరి కొరకును, మరి రాజుల కొరకు, అధికారుల కొరకును ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నావు. మీ దృష్టికి అనుకూలమైన పని చేయడానికి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. ఆ రీతిగా నీ దృష్టికి అనుకూలమైన పని చేస్తూ ప్రార్థన, ఆత్మను, విజ్ఞాపన కర్తలుగా ఉంటున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. అయ్యా, ప్రపంచమంతా కూడా విజ్ఞాపన దినముగా ప్రభు నీ సన్నిధికి వచ్చి మొర్ర పెట్టుచుండగా మొర్రలు ఆలకించబడును గాక. నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, ఆయన మొండి హృదయాలను మార్చి మాంసపు గుండెగా మార్చే తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు. నాయన నూతన హృదయమును మాకిచ్చి ప్రభా, నూతన మనసును కలిగి ప్రభా, నూతన కార్యములు నీ నామములో జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం. రాతి గర్భిణి దురాత్మ సమూహములన్నిటిని యేసునామములో బంధిస్తూ ప్రభా, మా అధికారులను, మా దేశాలను, రాష్ట్రాల నాయకులను, అధికారులను ప్రభా, ప్రతి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారిని దీవించి ఆశీర్వదించి ఈ దినం నీ సమయంలో బర్త్డేస్, మ్యారేజెస్